ఇప్పుడు మనం చూడబోయే నియోజకవర్గం పాలకొల్లు నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన గుడాల్ గోపిపై 67,945 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలకొల్లు సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు నిమ్మల రామానాయుడు ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఆయన ఇచ్చిన హామీలు ఇవే. వశిష్ఠ గోదావరి ఏటిగట్లను పటిష్టంగా చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే పాలకొల్లులో 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తాను అంటూ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే రోడ్ల గురించి కూడా హామీ ఇచ్చారు. మెయిన్ రోడ్లను విస్తరిస్తాం, అభివృద్ధి చేస్తాం, విశాలమైన రోడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక నిరుద్యోగులకు జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు నిమ్మల రామానాయుడు. నక్కల కాలువపై అవుట్ ఫాల్స్కు రిపేర్లు పూర్తి స్థాయిలో చేయిస్తాను అంటూ నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆయన అక్కడ వరుసగా 3 సార్లు గెలుస్తూనే వచ్చారు ఇప్పటి వరకు. ఇక పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. పాలకొల్లు సెంటర్లో 2 డంప్ యార్డులు ఉండటం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఒకటి ఎడ్ల బజార్ సమీపంలో ఉంది, రెండోది రామయ్య హాల్ సమీపంలో ఉంది. ఈ 2 డంప్ యార్డులు ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఈ 2 డంప్ యార్డులతో స్థానికులకు చాలా అసౌకర్యం కలుగుతుంది. డంప్ యార్డులతో స్థానికులకు తరచూ అనారోగ్యాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. డంప్ యార్డ్ను అక్కడ నుంచి దూరంగా తరలించాలి అనే డిమాండ్ పాలకొల్లు ప్రజల నుంచి వినిపిస్తుంది. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న మరో సమస్య మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ప్రస్తుతం బ్రేకులు పడటం ఒక సమస్యగా కనిపిస్తుంది. ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఓబి లేదా ఆర్యూబి అవసరం అని జనం భావిస్తున్నారు. అండర్పాస్ బ్రిడ్జ్ లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి అని జనం ఎప్పటి నుంచి అడుగుతున్నారు. రైల్వే గేట్ వేసినప్పుడల్లా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అఫ్కోర్స్ బైపాస్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ రైల్వే గేట్ పడ్డప్పుడల్లా సెంటర్ నుంచి వెళ్ళాలి అంటే జనం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అనే మాటలు వినిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయనకి పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు నిమ్మల రామానాయుడు. వీటితో పాటు సెగ్మెంట్ అంతటా కూడా తాగునీటి కోసం 80 కోట్ల రూపాయలు ఆయన విడుదల చేయించడంలో చొరవ చూపించారు. సాగునీటి కాలువల నుంచి సిల్ట్ తొలగింపు పూర్తి కావడం ప్రధానంగా పాజిటివ్గా ఉన్నటువంటి అంశం. ఇక ఎన్టీఆర్ కళాక్షేత్రం పనులు మొదలు కావడం, ఫిల్టర్ యంత్రాలతో డంప్ యార్డ్ క్లీనింగ్ చేయడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. రామానాయుడు సీనియర్లను పక్కన పెడుతున్నారు అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. యలమంచిలి ఎంపీపీ ఎన్నికల ఓటమితో పాటు అక్కడ జనసేన బలపడకుండా రామానాయుడు అడ్డుకుంటున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరుకి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో మనం చూద్దాం. చాలా బాగుంది అని 40% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 43.9% మంది జనం చెప్తూ ఉంటే, పర్వాలేదు అని 9.8% మంది జనం చెబుతూ ఉన్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య కేవలం 3.3%గానే కనిపిస్తోంది. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 3%గా మనకి కనిపిస్తుంది. అంటే కేవలం 6.3% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉంటే, ఏకంగా 94% మంది రామానాయుడు పనితీరుపై చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో మనం చూద్దాం. చాలా బాగుంది అని 19.5% మంది అంటూ ఉంటే, బాగుంది అని 46.3% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 22% మంది అంటూ ఉంటే, బాగా లేదు అని కేవలం 7.3% మంది మాత్రమే అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 4.9%గా ఉంది. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు అంటే, చాలా బాగుంది అని 17.1% మంది అంటూ ఉంటే, బాగుంది అని 34.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తూ ఉంటే,
బాగా లేదు అని 7.3% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 2.4%గా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 24.4గా కనిపిస్తోంది. బాగుంది అంటున్న వారి సంఖ్య మాత్రం 19.5%గా కనిపిస్తోంది. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 41.5%గా ఉంది. బాగాలేదు అంటున్న వారు 7.3%గా ఉంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య మరో 7.3%గా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే చాలా బాగుంది అని 9.8% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 9.8% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అని 36.6% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 2.4%గా కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారంటే చాలా బాగుందని 5.3% మంది అంటూ ఉంటే బాగుంది అని 56.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 26.8% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అని 9.8% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 2%గా ఉంది. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు పూర్తవుతాయి అని 26.8% మంది అభిప్రాయపడుతున్నారు. కావు అని 12.2% మంది జనం అంటుంటే కావచ్చు అని 56.1% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 4.9%గా కనిపిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు పూర్తవుతుంది అని 39.1% మంది జనం చెప్తున్నారు. కాదు అని 12.2% మంది జనం చెప్తుంటే కావచ్చు అని 46.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 2.4% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలను అడిగితే పెరిగాయి అని 4.9% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 36.6% మంది జనం చెప్తూ ఉంటే పెరుగుండొచ్చు అని 58.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య ఏమీ లేదు. తెలియదు అని అక్కడ ఎవరు కూడా చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఇలా చెప్పారు. వస్తుందని 34.1% మంది జనం చెప్పారు. రాదు అని 17.1% మంది జనం చెప్తూ ఉంటే రావచ్చు అని 34.1% మంది జనం అంటున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 14.6%గా మనకు కనిపిస్తుంది. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 4.9% మంది జనం చెప్తే నారా లోకేష్ అయితే బాగుంటుందని 56.1% మంది జనం అంటున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 39%గా కనిపిస్తుంది. ఇవి పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డ్.